నమస్తే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కొంతమంది కష్టపడ్డారు. ఆ కొంతమందిలోనే టాప్ 20లో కానీ టాప్ 10లో కానీ ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉప్పల్ నియోజకవర్గం సంబంధించి ఒక వ్యక్తి ఉన్నారు. దళిత సామాజిక వర్గాన్ని ఉత్తేజపరుస్తూ ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలా కష్టపడ్డారు ఆ వ్యక్తి ఎవరో కాదు, హెచ్ఆర్ మోహన్ గారు. మరి అధికారంలోకి వచ్చినాక తర్వాత రేవంత్ రెడ్డి గారు హెచ్ఆర్ మోహన్ గారిని పక్కకు పెట్టారు. ఎందుకు పక్కకు పెట్టారు? అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు మీరు, అంతా బాగానే ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పక్కకు ఎందుకు పెట్టడం జరిగింది? పక్కకు పెట్టినారని మీరు ఎందుకన్నా మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఆత్మీయుడు, చాలా ప్రేమగల వ్యక్తి. టైంకు గెలిచి మేము ఒక 4 నెలలు 5 నెలలు దగ్గరకు వచ్చింది. ఈ మధ్యలో ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం అన్నెసెసరీ ఆయన నా మాట్లాడడం నేనైతే ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే పక్క పెట్టడం అనేది తప్పు. 100% ఆయన జెండా మోసిన వాళ్ళు, జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ గడిచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉద్యమాలు చేసి పోరాడి మన పైన కేసులు వేసుకొని ఉన్న వాళ్ళందరినీ కూడా సేద తీర్చి ఖచ్చితంగా నా హక్కును చేర్చుకొని ఖచ్చితంగా మంచి సముచిత స్థానం కలిగిస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాంట్లో అనుమానం లేదు. పక్కన పెట్టుడు అనేది మీ ప్రశ్నే అబద్ధం. ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గం చూసుకుంటే టాప్ 10లలో మీరు ఉన్నారు కదా, మరి ఉన్నారా? మరి ఇప్పుడు ఉన్నప్పుడు దళిత సామాజిక వర్గాన్ని మీరు ఉత్తేజపరుస్తూ ముందుకు వెళ్ళారు. మరి ఎస్సీసీలో కన్వీనర్గా కూడా పనిచేశారు రాష్ట్రానికి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పక్కకు పెట్టలేదని మీరు చెప్పుకొస్తున్నారు. ఓకే, మరి మీకు సముచిత స్థానం ఎక్కడుందన్న? అదే మళ్ళీ ఒకసారి చెప్తున్నా తమ్ముడు, నీకు ఎన్నికలు జరిగి మేము వచ్చి 5 నెలల్లోపు 2 నెలల నుండి నెల 15 రోజుల నుండి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కోడే. ఓకే, ఆ మధ్యలో మేము ఇల్లు చదువుకోనికి టైం సరిపోలే. ఇప్పుడు పక్కన పెట్టడానికి ఎవరికి ఉంది, ముంగడ పెట్టుకోనికి ఎవరికి ఉంది? ఇప్పుడు మాకు చెల్లబోయి టైం ఉంది, టైంలో మమ్మల్ని దూరం పెట్టిరు అంటే అది వేరు అర్థం పోతుంది. సో టైం లేదు సార్ రేవంత్ అన్నకి. ముఖ్యంగా ఈ 5 నెలల కాలంలో దాంట్లో 2 నెలలు ఎంపీ ఎలక్షన్కే బాయ్. మరి ఏడు టైం ఉంది, ఏడ పక్కన పెట్టిరు? నాకే కాదు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు, నేను మళ్ళీ చెప్తున్నా, గ్రౌండ్ టు ఎర్త్ కిందికి వెళ్ళి వచ్చిన కార్యకర్త కష్టమేందో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కూడా పైనుండి రాలేదు, కింది స్థాయి నుండి కార్యకర్తగా ఎదిగినటువంటి నాయకుడు, కార్యకర్త కష్టం తెలిసినటువంటి నాయకుడు. ఖచ్చితంగా నన్నే కాదు, కష్టపడ్డ ప్రతి కార్యకర్త గుర్తిస్తాడు. దాంట్లో అనుమానం లేదు. మీ సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్ గారిని పక్కకు పెట్టారు, ఇది వాస్తవం కాదా? ఎందుకు పెట్టినారు ఆయనని? ఒకటి మళ్ళీ చెప్తాం మీకు, ఎవరిని ఎటు పెట్టలేదు. కొన్ని వేరియేషన్స్ ఉంటాయి పార్టీలో, కొన్ని వేరియేషన్స్ ఏం లేదన్నా. ఇప్పుడు గతంలో ఒక మీటింగ్ లో ఉంటే లేకుంటే దెంగై అనే పదాన్ని అద్దంకి దయాకర్ గారు యూజ్ చేశారు. అంటే మీ సామాజిక వర్గాన్ని రేవంత్ రెడ్డి గారు వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. మరి దీన్ని ఎలా చూస్తారు? మరి ఇప్పుడు ఫైర్ కింద నుంచి ఫైర్ చేస్తున్నారు, పైకి వచ్చినాక కూల్ చేస్తున్నారు. మొన్న కూడా గతం సిద్దిపేటలో ఇక్కడ ప్రోగ్రామ్ లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పారు? అద్దంకి దయాకరే చూసుకుంటాను నా పనులన్నీ, నేను చేసే పనులను ఆయనే చేస్తాడు, ఆయనకు పెద్ద పదవి ఇస్తాను. ఏడున్నాయి పెద్ద పదవులు? ఏముంది అన్న పెద్ద పదవి ఎక్కడుంది? అట్లా అనొద్దు బ్రదర్. మీరు అట్లా అనుకుంటే ఈరోజు సామాజిక వర్గంగా ఆలోచిస్తే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగర్ గారు ప్రీతం గారిని చేసినారు. అదే మాదిరిగా చూస్తే ఎమ్మెల్యేలు 6 మంది ఎమ్మెల్యేలు మీరు ఉండాల్సింది కదా. లేదు, ఆయన చైర్మన్ గా ఉన్నారు, చైర్మన్ గా చేసినారు. కష్టపడలేరా? నేను పడలేదని అంటలేను. నాకు కూడా ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు ముఖ్యమంత్రి వర్యులకు. ఎవరో ఒకరి ద్వారా అయితే తెలిసి ఉంటుంది. కొద్దిగా ఈ ఎంపీ ఎలక్షన్స్ కోడ్ అయిపోయినాక ఇంకా చాలా ఉన్నాయి పైసా. ఇప్పుడే ఉరుకులాడితే ఎట్లా? గవర్నమెంట్ వచ్చి 3 నెలలు కాకపోయి ఇక నాకు ఎంతమందికి? ఖచ్చితంగా కష్టం చేసిన ప్రతిఫలం 100కి 150% దక్కుతుంది. దాంట్లో అనుమానమే లేదు. 100కి 150% కష్టపడ్డ కార్యకర్తను ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి వారు గుర్తిస్తారు. దాంట్లో అనుమానం లేదు. పైరవులు లేవు, కార్వాయిలు లేవు, ఏం లేవు తమ్ముడు. ఇప్పుడు మీరు గతంలో మనం ఒక ఇంటర్వ్యూ చేశాం. ఆ ఇంటర్వ్యూ తర్వాత నేను మీ గురించి కొంత కనుక్కున్నా. ఏం కనుక్కున్నా అంటే, మోహన్ అనే వ్యక్తి పార్టీలో ఓన్లీ జస్ట్ తెల్లంగా వేసుకొని తిరుగుతుంటాడు, పోలీస్ స్టేషన్లలో ఎక్కువ ఉంటాడు, సెటిల్మెంట్లు, సిఐలు, ఎస్ఐల ఫోన్ నెంబర్లే ఉంటాయి ఆయన దగ్గర. నాయకుల కానీ కార్యకర్తలు కానీ అభిమానుల నెంబర్లు ఉండవు ఆయన ఫోన్లో. ఓన్లీ సెటిల్మెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటూ తిరుగుతుంటాడు అని చెప్పుకొస్తారు. మరి దీని ఎలా? నేను ఈ మాట నిజమన్నా? ఎందుకు అవుతుంది? నేను చెప్తాను. నేను డబ్బులు సంపాదించుకున్నట్టయితే నాకు ఇల్లు ఉండాలి కదా. నాకు ఇల్లు ఉండాలా? సంపాదించుకున్నారని తెలుస్తుంది కాబట్టి కొనుక్కోలేరు. ఓకే, రైట్.
అట్లీస్ట్ నా పిల్లలకు మంచి చదువు ఇవ్వాలా, ఇవ్వాలి. అట్లీస్ట్ అక్కడైతే ఏమో దాచేది లేదు కదా. అప్పుడన్నా మీకు అర్థమవుతుంది డబ్బు ఉంది లేదనేది. నా పిల్లల్ని చిన్న స్కూల్లో, నాచారంలో చిన్న స్కూల్లో, అంటే నేను ఎఫర్ట్ చేయగల స్కూలు, నిజంగా నేను డబ్బు ఉంటే నా పిల్లలకు పెద్ద స్కూల్లో పెద్ద ఎడ్యుకేషన్ ఇచ్చేవాడిని కదా. చిన్న స్కూల్ ఒకటి, నా ఇల్లు కూడా నాది కాదు, అట్లీస్ట్ కారు ఉందా నా దగ్గర, పోనీ అది కూడా దాపించేసినా. కార్ ఏముందన్న, మీరు ఒకరికి ఫోన్ చేసి అన్న కార్ కావాలంటే పంపిస్తారు మీ స్థాయికి, దాని ఏముంది. నేను అదే చెప్తున్నా బ్రదర్, అదే చెప్తున్నా. ఇప్పుడు దూరం కొండలని నున్న ఉంటాయి, దూరం కొండలని నున్న ఉంటాయి. మనం తీరా దగ్గర పోతే రాళ్ళు రప్పలు గుంతలు బొందలు కనబడతాయి. మనిషి జీవితం అంతే. మీ దృష్టిలో తెల్లగా వేసుకొని మోనాన్న తిరుగుతారు, ఓకే, ఏం చాలా ఉన్నట్టుంది, ఏం లేదు. నా బట్టలు తప్ప నా దగ్గర ఏం లేవు, కేవలం పార్టీ కండవ, పార్టీ జెండా. 25 ఏళ్ళుగా పార్టీని నమ్ముకున్నాను. అక్కడి నుండి మొదలుపెట్టిన, రాజశేఖర రెడ్డి గారి ముందు నుండి మొదలుపెట్టిన నా ప్రస్తావనం. సుమారుగా ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఇది 24 కాబట్టి 2000 24 ఏళ్ళు, 24 years లో. మరి ఇన్ని రోజులు కష్టపడ్డారు. మరి మీ ప్రొఫైల్ తీసుకొని వచ్చినాక, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళారా? లేదండి, లేదు. ఎందుకు వెళ్ళలేదు? లేదు, నాకు అది ఇష్టం. పోలీస్ స్టేషన్ లో డబ్బులు చాలా. పోలీస్ స్టేషన్ లో డబ్బులు ఎందుకు ఇస్తారా? సెటిల్మెంట్ లేడైతే రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి మోహన్ నాకు ఇట్లా ఇష్యూ జరిగిందంటే నేను ఎస్ఐకి చెప్తారంట కదా. మరి సరే, ఈ మాట ఎస్ఐకి చెప్తే మాట, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఫోన్ చేస్తారు, రఘు మీరే ఫోన్ చేస్తారు తమ్ముడు చేసి, అన్న మా ఇంటి దగ్గర గొడవ అయింది, నాచరం పోలీస్ స్టేషన్లో ఉన్నా జర చూడండి అంటే, మీరే నాకు చేసినారు. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి, సార్ ఆ రఘు మా తమ్ముడు అదేదో ఇబ్బంది అయిందని చూడండి అంట. ఓకే, అయిపోయింది. దీంట్లో నాకు డబ్బులు ఎంత ఇస్తావు? మరి పెద్ద నాయకులకు లేని అంత ఆలోచన, అంత ఇంట్రెస్ట్ మీకెందుకు ఉంది? నాకు ప్రజాసేవ అంటే ఇష్టం అబ్బా. నాకు 24 గంటలు నేను స్లమ్లో ఉంటా. నీకు ప్రాబ్లమ్స్ అన్నీ, ఇబ్బందులన్నీ కూడా స్లమ్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తా, ఒకడు తాగొచ్చు, ఒకడు తాడిపోవచ్చు, ఒక పిల్ల మొగడు కొట్టే, మొగడు పిల్లని కొట్టే, బావమరిది బావని కొట్టి, ఇదంతా స్లమ్ ఏరియాలో. ఇంటి పక్కడు కచరేసినాను, వీడు వాని తిట్టి, వీడు వాని కొట్టి, ఇవన్నీ స్లమ్లో ఉంటాయి. మా ఇంటి మొడవలేదని ఇవన్నీ. మరి అధికారంలోకి వచ్చింది పార్టీ, ఆ స్లమ్ మార్చుకోలేవరా మీరు? 100% మారుస్తాం, 100% మారుస్తాం. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను అధికారంలోకి వచ్చాం, ఇంకా కూడా సెట్ అవ్వలేదు, ఇంకా క్యాబినెట్ విస్తరణ అవ్వలేదు. ఓకే, ఈ ఎంపీ ఎన్నికల కోడ్ వచ్చి దాదాపు 2 నెలలు కావస్తుంది, దాదాపుగా 2 నెలలు కావస్తుంది కోడ్ వచ్చి కూడా. సో ఇవన్నీ ఆటంకాలు అడ్డుపడ్డాయి తప్ప, లేకపోతే మన అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారి స్పీడ్కి ఎవరు తట్టుకోలేరు, మీరు ఊహించలేరు. 5 సంవత్సరాల తర్వాత మేము ఓటు అడగకుండా కానీ ఓటేసే పరిస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని తీసుకొస్తారు. రేవంత్ రెడ్డి గారిని చివరిగా ఎప్పుడు కలిశారు? నేను మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కలిసి, ఎంపీ మల్కాజ్గిరి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి మేడం పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని క్యాండిడేట్గా ప్రకటించిన రోజు మల్కాజ్గిరి ఇంపార్టెంట్ నాయకులతోటి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి వర్యుల ఆలోచన ఏంటంటే, ఇది నా సీటు, నా కష్టకాలంలో నన్ను నిలబెట్టిన సీటు కాబట్టి ఈ సీటు నాదే అనుకొని ఈ చెల్లెమ్మను కూడా గెలిపించండి అని మమ్మల్ని అందరినీ కూడా అన్నగారు చెప్పడం జరిగింది. అన్నగారికి మేము కూడా లేదన్నా ఖచ్చితంగా మేము మేడం పట్నం సునీత రెడ్డి గారిని కంటే ఇది మీరే ఉన్నారు ఈ స్థానంలో అని ఆ బాధ్యత తీసుకొని పనిచేస్తామని. అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గురించి మనకు వద్దు, మీరేం మాట్లాడారో మనకు ఇంపార్టెంట్. ఎస్, అదే ఆ రోజు మాకు ముఖాముఖిలో జరిగింది. అప్పుడు ఎలక్షన్ చాలా ఈ మేడంను గెలిపించాలి అనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టినాడు, ఓన్లీ పర్సన్ టు పర్సన్ చేసినారు. మీరు పని చేసినట్టు నాకు తెలుసు. రేవంత్ రెడ్డి వర్యులు ఎంపీ ఉన్నప్పుడు కూడా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఊపులో ఉండే, మా పైన దాడులు, కేసులు, ఆయన ఎవరికి భయపడలే. ఆయన రేవంత్ రెడ్డి అన్న ప్రశ్నించే గొంతుగా గుర్తించి ప్రజలు కూడా గుర్తించారు, క్యాడర్ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసినారు. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారా మీకు ఏదైనా? లే అని మాట ఏముందండి, నేను మళ్ళీ చెప్తాను. రేవంత్ రెడ్డి అని ఒక మాట అన్నాడు, అది నాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాడర్కి ఇచ్చినాడు. ఏమన్నాడు? పని చేసిన కార్యకర్తకు తప్ప, పని చేసే గత 10 సంవత్సరాలుగా చేసిన కార్యకర్తకు తప్ప నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలే కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చినట్టు తెలిస్తే మీ లైఫ్ కూడా కొలాప్స్ అయిపోతుంది,
మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసేది లేదు. ఖచ్చితంగా నాకున్న సర్వే నాకుంది. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు గోడ మీద ఉన్నారు, ఎవరు ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా రేవంత్ అన్నకు ఆయన చాలా ఇంటెలెక్చువల్ అబ్బా. ఎవరు చేసినారు, ఎవరు చేయలేదు, ప్రతి రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తన దగ్గర ఉంది. ఆయనకు తెలుసు, హీ నోస్ ఎవ్రీథింగ్. మనం ఏం చెప్పవసరం లేదు. మీరు ఇందాక ఒక మాట అడిగారు నాతో, అన్న మీరేమన్నా పెట్టుకున్నారా? నేను ఎవరిని అడగలేదు, నాకు ఇది కావాలని. మోహన్ గారికి యాటిట్యూడ్ అని ఎట్లా అంటారు? ఇప్పుడు మా ఇన్ఛార్జ్, ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నా, నేను కష్టపడుతున్నా కాబట్టి నా కష్టాన్ని గుర్తించి నాకేమని చేయండి అని అర్థం. మీరు గత 24 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు కలిశారు. మీకు పెద్ద పెద్ద నాయకులు, ఇప్పుడున్న మంత్రులలో కూడా ఒక 4-5 మంత్రులు కూడా మీతో మాట్లాడతారు, మీరు తిరుగుతారు వారితో. మరి అట్లాంటప్పుడు మీరు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మీకు వస్తుంది అన్నది వాస్తవం కదా? ఇప్పుడు ఆశించడంలో తప్పు లేదు కదా మిత్రమా, ఆశించడంలో తప్పు లేదు. ముగ్గురం ఉంటాం, చైర్ ఒకటి ఉంటుంది, ముగ్గురు ఆశించవచ్చు కాక, దాంట్లో ఎవరికి ఒక్కరికి వస్తుంది. అట్లా అని ఆ ఒక్కరు వచ్చిన వాళ్ళ మీద మనము వారి మీద వ్యతిరేకతనో వారి మీద ద్వేషం పెంచుకోవడం కరెక్ట్ కాదు. మన క్వాలిఫికేషన్ తగ్గట్టు మన సమయం వచ్చినప్పుడు మనకు కూడా అవకాశం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను ఇంకొక విషయం చెప్తా మీకు, మాలాంటి వితౌట్ ఎనీ బ్యాక్ బోన్, ఎలాంటి ఎందుకు లేదా నా బ్యాక్ బోన్ మస్తు ఉన్నారు. మీ బ్యాక్ బోన్ మినిస్టర్లు ఉన్నారు, అందరు ఎంబడి ఉన్నారు, అందరు డైరెక్ట్ డీజీపీ రేంజ్ లో మీకు పరిచయాలు ఉన్నాయి. అన్ని ఎందుకన్నా ఇప్పుడు స్టూడియోలో వచ్చి అన్ని అబద్ధాలు, ఇప్పుడు అవి అబద్ధాలు వద్దన్నా, నిజాలు మాట్లాడుకున్నా తప్పు మీదే. అయితే నేనేమంటున్నా, పరిచయాలు లేవా? పరిచయాలు లేక కాదు, ఉన్నాయి. అయితే నేను ఒక విషయం చెప్తా. నేను క్షేత్రస్థాయి నుండి వచ్చిన వాడిని. మా అమ్మ నాన్న రాజకీయ నేపథ్యం లేదు, వాళ్ళు చాలా సింపుల్ లైఫ్, ఒక ఇండస్ట్రీలో ప్రైవేట్ ఎంప్లాయీ మా ఫాదర్. అక్కడికి వెళ్ళి మా లైఫ్, నా ప్రస్తావన మొదలైంది. ఇంటర్మీడియట్ డిగ్రీ, తర్వాత డైరెక్ట్ ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్లో. ఈ విధంగా ఎవరు అంటే, నేను బ్యాక్గ్రౌండ్ ఎందుకు లేదంటున్నా అంటే, రాజకీయ నేపథ్యం లేని కుటుంబం ఒకటి, రెండవది ఆర్థిక నేపథ్యం లేని కుటుంబం. అయినప్పటికీ ఈరోజు రాష్ట్ర కన్వీనర్గా ఎస్సీ డిపార్ట్మెంట్లో ఉన్నాను అంటే అది పార్టీ గుర్తించినట్టే కదా, నా కష్టాన్ని గుర్తించినట్టే కదా. నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది కూడా ఎదగాలి అనుకుంటే ఒక కాంగ్రెస్ పార్టీ వేదిక తప్ప ఏ పార్టీలో కూడా ఎదిగే ఆస్కారం ఉండదు. ఏ పార్టీలో మీరు ఇతర ఏ పార్టీలన్నా తీసుకోండి, ఎక్కడున్న కార్యకర్త అక్కడే ఉండాలి. ఎదగాలి అనుకుంటే నాయకత్వ లక్షణాలు గల పార్టీ ఏదైనా ఉంది, నాయకులకు ప్రోద్బలం సపోర్ట్ చేయాలి, వితౌట్ ఎనీ బ్యాక్ ఎండ్, వితౌట్ ఎనీ బ్యాక్ సపోర్ట్. మనిషి లీడర్ కావాలి అంటే అది ఒకటి కాంగ్రెస్ పార్టీ. రైట్, ఓకే. నిజం చెప్పండి, అబద్ధం చెప్పకండి. ఏప్రిల్లో మీరు ఏఐసిసి ఆఫీస్ ఢిల్లీకి వెళ్ళారా లేదా? బసిపూసి మారడిగా చేస్తున్నట్టు వెళ్ళారా లేదా? అంతే. నేను ఎందుకు వెళ్ళినా బ్రదర్, నాకేం అవసరము? ఏఐసిసి ఆఫీస్ నేను ఎందుకు వెళ్తా? నాకున్నది మీకు పని అవ్వట్లేదు, అక్కడికి వెళ్తే ఏదో ఒకటి కార్పొరేషన్ మెంబరో చైర్మన్ ఏదో ఒకటి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఏఐసిసి ఆఫీస్కి వెళ్ళారని నాకు ఒక వ్యక్తి చెప్పాడు. లేదు, మీకు తప్పుడు సమాచారం వచ్చింది. నేను చెప్తా మీకు, నేను నా ఏఐసిసి, నాకు పిసిసి, నాకు డిసిసి, నాకు అన్ని సీసీలు రేవంత్ రెడ్డి అన్ననే బస్. ఆయన తప్ప నాకు ఒక్కరు, మా ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర రెడ్డి గారు ఇన్ఛార్జ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వచ్చారు. ఆయన కూడా బాగా కష్టపడ్డ వ్యక్తిని మంచి సపోర్ట్ చేస్తారు. అంతకుముందు ఉన్నటువంటి ఒక చిన్న మాట చెప్తా, నా లైఫ్ ఎక్కడ దెబ్బతిన్నదంటే, మీరు 24 ఏళ్ళు ఏం చేసినారంటే ఇది ఖచ్చితంగా ప్రజలకు పోవాలి. నేను ఫస్ట్ మా దగ్గర 1999లో బండారి రాజిరెడ్డి అని మా దగ్గర ఎమ్మెల్యే 2006లో చేసినారు, చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడున్న లక్ష్మారెడ్డి గారి వాళ్ళ అన్న, ఆయన ఫాలోవర్ నేను. 2006లో వచ్చిన 2009 ఎలక్షన్ వచ్చే వరకు, 14 ఎలక్షన్ వచ్చే వరకు, 2014 ఎలక్షన్లో వాళ్ళ తమ్ముడికి ఇచ్చినారు టికెట్, బండారి లక్ష్మారెడ్డికి ఇచ్చినారు. ఆయన రాజిరెడ్డి మా గురువు పక్కకి వెళ్ళిపోయినాడు. ఇది నా ట్రాజెడీ స్టోరీ. వాళ్ళ తమ్ముడు బండారి లక్ష్మారెడ్డి గారు 2014 ఎలక్షన్లో వచ్చారు. అప్పటి వరకు ఆయన 2009 వచ్చిన ఆయన వెళ్ళిపోయినారు. ఆయన పోయినాక వాళ్ళన్న తమ్ముడిని అటాచ్ చేసినారు. సరే అని లక్ష్మారెడ్డి అన్న గారు ఎంబడి 2017 వరకు మేము ఆయన ఎంబడి తిరిగినాం. ఎప్పుడు 14 నుండి ఆయన అనివార్య కారణాల వల్ల ఆయనకు టికెట్ రాలేదనో ఇంకోడో వ్యక్తిగత ఇబ్బందులో ఆయన 17-18లో ఆయన పార్టీ వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎంపీగా నిలబడ్డటువంటి రాగిడి లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరో ఒకరు ఉండాలి కదా మేము పని చేయడానికి.
మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పనిచేసాం. సెటిల్మెంట్ చేయడానికి పని చేయడానికి అయ్యో పార్టీకి పనిచేయడానికి కదా, కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్కు ఉండాలి కదా ఉప్పల్ నియోజకవర్గంలో. ఆయన ఆ తర్వాత ఆయనకు మొన్న 2024 ఎన్నికల్లో అనివార్యంగా ఆయనకు టికెట్ రాలేదు. పార్టీ నేను వ్యక్తికి ఎప్పుడు పనిచేయనండి. బండారు లక్ష్మారెడ్డి గారు కూడా ఆ రోజు నాకు రమ్మన్నారు ఎంబడి, నేను పోలే. నేను ఏ ఆశలు చెప్పినా పోలే. దళిత బంధు నాకు ఏ బంధు వద్దు, నాకు పార్టీ కావాలి. తర్వాత రాగిడి లక్ష్మారెడ్డి పోతూ కూడా చాలా ఆఫర్లు ఇచ్చినాడు, నేను పోలే. నాకు పార్టీ కావాలి. తర్వాత డబ్బులు కూడా తీసుకున్నారులే. నేను తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు బ్రదర్. తీసుకొని ఉంటే నా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మందముల పరమేశ్వరుడు అని యంగ్ డైనమిక్ 2 టర్మ్స్ కార్పొరేటర్, ఆయనకు టికెట్ ఇచ్చారు. పార్టీకి పనిచేసేటప్పుడు ఎవరు టికెట్ ఇచ్చారో మనం ఆ పార్టీకి ఆనర్గా పనిచేయాలి. అది అంతేగాని వ్యక్తి ఆరాధన చేసుకుంటూ పోతే ఇవాళ వ్యక్తి ఇంట్లో ఉంటాడు, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం. మన వ్యక్తి ఎంబడి పోలేం కదా. సో ఆ రకంగా పరమేశ్వరుడు అంటే మీకు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను నేనంటే, ఇన్నేళ్ల నా ప్రస్తావనలో ఎవరు కూడా ఫుల్ టర్మ్ జర్నీలో లేరు. పార్టీలు మారడం జరిగింది వాళ్ళ పరిస్థితుల ప్రభావాల వల్ల, లేదా వాళ్ళ స్థితిగతుల వల్ల, లేదా వాళ్ళ అవకాశాల వల్లనో ఈ అందరు వాళ్ళు వెళ్ళిపోవడం, నేను ఉండిపోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం, నేను ఇది జరిగింది. తద్వారా నేను రీచ్ కాలేకపోయినా పైకి. కానీ ఎనీహౌ ఇప్పుడున్న పరిస్థితి అయితే అంత సానుకూలంగానే ఉంది తమ్ముడు. డెఫినెట్గా దేవుడు ఆశీర్వాదం, మీ అందరి బ్లెస్సింగ్స్, పెద్దలందరూ ఆశ ఖచ్చితంగా ఏదో ఒక చైర్మన్ కార్పొరేషన్ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉంటుందని ఆశపడుతున్నాను. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత మీరు పోయి 2-3 సార్లు కలిశారని టాక్ ఉంది. ఎవరిని? సింగిరెడ్డి ఎవరు మన ఉప్పల్ కార్పొరేటర్ ఉన్నారు కదా, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారిని మీరు పార్టీ మారిన తర్వాత కూడా 2-3 సార్లు కలిశారని ఒక టాక్ ఉంది. ఎందుకు కలిశారు మరి? ఆయనకు నాకు కమ్యూనికేషనే లేదు తమ్మి. ఆయనకు నాకు కమ్యూనికేషనే లేదు. ఆయనకు టికెట్ వస్తే మీరు పనిచేసి నెవర్ నెవర్ నెవర్. ఆయనకు నాకు కమ్యూనికేషనే లేదు. పాపం ఆయనను మనం బ్లేమ్ చేయొద్దు. మనం కమ్యూనికేషనే లేదు. నేను మళ్ళీ నేను ఎప్పుడు కలవాలి? పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా ఆయన బి బ్లాక్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాబట్టి ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ పరిధిలో పార్టీ వర్క్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ జయంతిలో వర్ధంతిలో పార్టీ ఏదైనా పిలుపునిస్తే ఖచ్చితంగా నేను చేయాలా. కానీ వ్యక్తిగతంగా నేను కలిసి ఎవరికి లేదు లేదు. నా దగ్గర తమ్మి చెప్తున్నా, నేను బ్రతికినన్నాళ్ళు, నా ఊపిరి ఉన్న రోజులు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతలేను, నా ఊపిరి ఉన్న రోజులు, నా ఒంట్లో చివరి రక్త బొట్టు పోయేంత వరకు నేను ఎవరిని కూడా ఆర్థికంగా అన్యాయంగా ఈ 2 నంబర్ అంటే ఇప్పుడు పోయి ఈ పార్టీల నుండి ఆంధ్ర పైసలు తీసుకుని నన్ను చచ్చిపోయేంత నేను చచ్చేంత ఏమంటుంది దీన్ని, నేను చచ్చేంత తప్పు చేసినట్టు అవుతుంది, నేను చచ్చేంత తప్పు చేసినట్టు అవుతుంది. నాకు నా బ్లడ్లో లేదు మీద. సరే, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తామా, నేను ఉపవాసం ఉండొచ్చు కాక, నేను ఉప్పుతో తినొచ్చు కాక, ఏమి లేకుండా రేషన్ బియ్యం తింటుండొచ్చు కాక. ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు అన్న, నేను యాటిట్యూడ్ అన్నా, 100% యాటిట్యూడ్. ఎక్కడ యాటిట్యూడ్? పనిలో యాటిట్యూడ్ చూపిస్తాయి. సిస్టమేటిక్ వర్క్, పని అంటే పని పార్టీకి. కానీ ఒక్కరి దగ్గర తల ఉంచి అన్న నాకు ఇది, నేను నెవర్, నా మెడ కోసేసిన చేయను ఆ పని. నేను పార్టీ గురించి ఎక్కడి వరకు వెళ్ళిపోతా. మొన్న మీరు పని చూసిరో లేదో, నేను అర్ధనగ్న ప్రదర్శన చేసిన రోడ్డు మీద, అర్ధనగ్న ప్రదర్శనలు చేసిన, బట్టలన్నీ ఇప్పేసి, మూతికి కుండ కట్టుకొని, మూతికి ముంత కట్టుకొని, ముడ్డికి చాట కట్టుకొని, గోషి కట్టుకొని, ముడ్డికి గోషి కట్టుకొని, అంటే చెప్తాను ఆ విషయం. మనువాదం మన ఇళ్లలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ గెలిస్తే మన జాతి పరిస్థితి రాబోయే తరాలకు ఈ వేషధారణ వస్తుందని నేను ప్రాక్టికల్గా వేస్తూ రోడ్డు మీద దీన్ని ఏమంటారు పాదయాత్ర చేస్తూ చేసిన. ఎందుకు చేసిన? పార్టీకి కట్టుబడి, పార్టీని గెలిపించాలి. ఫేమస్ కాదబ్బా, అది జాతి గౌరవము. జాతి గౌరవం అవునబ్బా, ఎవరు అందరికీ, అందరు కాదు, అందరు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే అందరు ఇంకోరు గారు, అందరు ఇప్పుడు గాంధీ నెహ్రూ అందరు భారతదేశంలో కోట్ల జనాలు ఉంటారు. అందరు గాంధీలు కాలేదు, అందరు నెహ్రూలు కాలేదు, అందరు ఇందిరమ్మలు కాలేరు. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మా జాతిని కనుమరుగు చేసే ప్రయత్నంలో మనువాదాన్ని తీసుకొచ్చేసి మమ్మల్ని ఆగం చేస్తుంటే ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు చేసావని నేను చేసాను తమ్ముడు, ఇంకోరి అట్టెట్లా? నేను బ్రతికేది పుట్టేది జాతి గురించి తప్పి 100% ఆ పని చేసినట్టు. కేవలం పార్టీ బతకాలి, పార్టీ గెలవాలి, పార్టీ ఉంటే మేము మా దళిత జాతి అందరూ కూడా శస్యశ్యామలంగా ఉంటారని ఆశ. రైట్. ఇప్పుడు మీరు అన్నారు, నేను డబ్బులు సంపాదించుకోనికి పార్టీలో తిరగట్లేదు, వాళ్ళ దగ్గర జోకను ఒకరిని ఇది కాదు, నేను పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్తారు.
పొద్దున్న లేస్తే మీ ఎంబడి ఒక ముగ్గురు నలుగురు ఉంటారా? ఉంటారు. వాళ్ళు ఛాయ్లు, సిగరెట్లు, సమోసాలు కావాలా? ఉంటాయి. కావాలా? అవన్నీ ఎక్కడికి వస్తున్నాయి మరి? గుడ్ ప్రశ్న. నా ఎంబడి ఉన్న వాళ్ళందరూ కూడా బ్రదర్ వాళ్ళు స్వతహాగా వ్యాపారం చేసుకొని అంటే ఎంతో అంత జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇది నగ్న సత్యం చెప్తున్నా మీకు నేను, ఇది నగ్న సత్యం. ఒక నిమిషం, ఇప్పుడు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు అంటున్నారు. వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకి వ్యాపారం ఉన్నాక అది వదిలేసింది మీ దగ్గర ఎందుకు తిరుగుతారు? ప్రేమతోటి. నేనంటే అభిమానం, చిన్నప్పటి నుండి నా స్నేహితులుగా ఉన్నారు. నేనంటే వాళ్ళకు వినలేని ప్రేమ. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలామంది మిత్రులు జాబ్ చేసుకుంటారు, కొంతమంది వ్యాపారాలు. ఇప్పుడు వచ్చిన అంటే మంచి ఇచ్చాడు, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకుంటే మీరు ఇంకో విషయం నమ్మాలి మీరు, ఫ్యాక్ట్, దిస్ ఇస్ ఫ్యాక్ట్. కొన్ని సందర్భాల్లో వాళ్ళే నాకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు అన్న. కామెడీ ఎందుకు అబ్బా, సీరియస్ గా. ఇప్పుడు మాట మీటింగ్కి వెళ్ళాలా, నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళాలా, కార్ తీసుకుని రండి అని చెప్పేస్తారు. నా దగ్గర కారు కూడా లేదు. సీరియస్లీ నేను అదే స్టార్టింగ్ లో మీరు ఫోన్ చేస్తే కార్ ఎవరో అట్లా కాదు, నమ్మకపోవచ్చు, మీ స్థాయికి బ్రదర్ అట్లా లేదు. అయితే వాళ్ళకి చెప్తా నేను, పొద్దున పోవాలన్నా మనము ఇట్లా మీటింగ్ ఉంది, గాంధీ భవన్కి వెళ్ళాలా. సరే మరి ఎట్లా అంటే పలానా ఫ్రెండ్ దగ్గర బండి ఉంది కదా, ఆ డీజిల్ పెట్రోల్ మరి ఖర్చులు అని మేము చూసుకుంటాము, నాన్న మీరైతే రండి కాదు వెళ్దాం అంటే. ఒక అభిమానం చొరవ సంపాదించిన నా ఇంకేం లేదు, ఆర్థికంగా సంపాదించలే, ధర్మంగా చెప్తున్నాను నేను నయా పైసా సంపాదించలే. ఈరోజు మీరు ఎంక్వైరీ, మీరు ఎవరినైనా ఇంటెలిజెన్స్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు సర్వే చేసుకోండి, నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేది వాస్తవం. ఓకే, కాకపోతే మీలాంటి మిత్రులు ఎక్కడ పప్పుల కాలిస్తారు అంటే, ఎప్పుడు టిప్ టాప్ ఉంటాడు, 4 వేసుకొని తిరుగుతుంటాడు, డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి. మేము ఊరికి బండి మీద పోవాలంటేనే రోజు 500 ఖర్చు, మరి ఇంతమంది వేసుకుని అంత డబ్బులు ఎక్కడికి వెళ్ళి పోగు చేసుకుంటారు ఎవరు అని ఆలోచన రావడం సహజం కాదంటలేను. కానీ దాని వెనకాల నా మిత్రులు, నా స్నేహితులు, అట్లాగే నేను ఎక్కడన్నా ప్లాట్లు ఇట్లా అవన్నీ మాకు తెలుసా అన్న. మీరు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఒక ప్రధాన ఎమ్మెల్యేకు మీరు బినామీ అనే విషయం కూడా మాకు తెలుసు. అది ఎక్కడ భూములు ఏసీఎల్ ఎక్స్ రోడ్లో అక్కడ భూములు ఉన్నాయి, మీరు బినామీ అనే విషయం కూడా మాకు తెలుసు. మీరు రాత్రి కాల్స్ మాట్లాడుకుంటే ఎట్లా చేద్దాం ఏందనేది, ఇవన్నీ వాస్తవాలు కావాలి. ఇవన్నీ మీ మీద భూములు లేవా, మీ పేరు మీద? ఏం చెప్పాలేరా కదా మీరు ఇట్లా ప్రశ్న అడిగితే, నిజంగా అట్లుంటే అసలు ఏం డబ్బు లేకుండా మీరు రాజకీయాలకు వచ్చారు, తిరుగుతుర్రు, ప్రేమ అభిమానాలతో తిరుగుతురు అంటే ఎవరు నమ్ముతారన్న ప్రపంచంలో? నమ్మడానికే మీకు చెప్తున్నా బ్రదర్. మీరు ఇప్పుడు సరే మీరు అఫీషియల్ కాదు కాబట్టి అన్అఫీషియల్ గా నీకున్న సర్కిల్ ఏమైనా ఉంటే రిపోర్టర్ల ద్వారా తెలుసుకోండి, పాత్రికేయ మిత్రుల ద్వారా. ఏం 10 రూపాయలు రేట్ ఎక్కువ వస్తుందంటే అమ్మేస్తారు, రేపు నీ పేరు మీద చూపియాలి ల్యాండ్. అది నిజంగా అట్లుంటే గాక నేను అదృష్టవంతుడినే. నేను నిజంగా బినామీ ఉండుంటే ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. సరే రైట్, ఓకే. నీ సొంతంగా ఆస్తి ఎంత ఉంది మరి? నాకు 2 రేకుల రూమ్లు ఉన్నాయి, 2 రేకుల రూమ్లు ఉన్నాయి. దాంట్లో కూడా మా తమ్ముడు ఉంటాడు, ఆయనకి డబ్బేం లేదు, రేకుల రూమ్లు ఉంటున్నాయి. 2 రేకుల రూమ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు కాస్ట్లీ వాచ్ పెట్టుకోవాలి, పెద్ద రంగు వేసుకోవాలి, రేకుల రూమ్లు ఉంటున్నావు. పిచ్చోళ్ళ అన్న జనాలు నమ్మని కాదు రాకు. నేను చెప్పేది తమ్ముడు, నేను ఒక పొలిటికల్గా ఉన్నాను. ఓకే, మార్చిపోయిన బట్టలు, చినిగిపోయిన లాగు, చింపిరి చుట్టూ వేసుకొని నేను పోతే లీడర్ క్వాలిటీసా అమ్మా, లీడర్ క్వాలిటీసా? మనం 10 మందికి చెప్పి ఆదర్శంగా ఉండాలి. అరే వీనికే వేసుకుని బట్టలే వీడేం చెప్తున్నాను కాడికి ఉంటుంది. సమాజంలో ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మనం సమాజానికి ఆదర్శంగా ఉండాలి. మనల్ని చూసి అరే ఎస్ అట్లా ఉండాలా అనేది రానున్న తరాలకు, రానున్న జనరేషన్కి వాళ్ళకి అర్థమై, ఇప్పుడు నేనే బిహేవియర్లో కానీ, వేషధారణలో కానీ, బట్టల్లో కానీ అంటే ఈడేం లీడర్ అన్నట్టు తప్పుడు సంఖ్య. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆస్తులన్నీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆస్తులు ఉన్నాయా అడుగుతున్నాం మిమ్మల్ని. ఆస్తులు ఎవరు లేవు. ఏమైనా భూములు ఉన్నాయా? ఆయన పేరు మీద ఉండొచ్చు ఆస్తులు, కానీ ఆయన భూములు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మరి 24 గంటలు సూట్ వేసుకొని తిరిగాడు. దేనికి? ఏం సందేశం? గతంలో జరిగిందన్న, గతంలో దేనికి? అరే మా గురువు అయ్యా, మా కనబడే దేవుడు, మా దేవుడు మాకు ఆదర్శమూర్తి. ఆయన చూపించిన దారిలో మేము వెళ్తాము. ఆయన సమాజానికి ఏం సంకేతం కానీ సందేశం కానీ ఏమి ఇచ్చారు? ఇట్లా బ్రతకండి. గతంలో బట్టలు లేక, మూతికి ముంత, ఒడ్డికి చాట, ఇవన్నీ గోజి కట్టుకునే పరిస్థితి ఉండే. మనకు అది వద్దు, మనం రాజులము, మనకు సమానత్వం ఉండాలి, సముద్రులతో ఉండాలి అని చూపించు. మేము అట్లా వెళ్తాం అంతే. రైట్. కేంద్రంలో
మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మీరు దీన్ని ఎలా చూస్తారు? కేంద్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రశ్న సమాధానం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చే పరిస్థితి లేనే లేదు. నువ్వు వస్తే అన్నది పెట్టక, దేర్ ఇస్ నో స్కోప్, దేర్ ఇస్ నో ఛాన్స్. పోనీ వస్తే ఏం చేస్తుంది? ఇప్పుడు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్తున్నారు. మార్చి అంత ఈజీ అవుతుందా? అంత ఈజీయా? అందరూ మీకు రాజ్యాంగం విషయం ఒక చిన్న విషయం చెప్తారు. రాజ్యాంగం అనేసరికి ఎస్సీకి రిజర్వేషన్, ఎస్టీ కాదండి. రాజ్యాంగం ఇలా భారతదేశాన్ని, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని, ప్రపంచం మన పక్కన చూస్తుంది భారతదేశాన్ని అంటే మోదీనో గోడినో చూసి కాదు, రాజ్యాంగాన్ని చూస్తుంది. ఇంత కోట్ల, దాదాపు 140 కోట్ల జనాభా ఒక మాట మీద, వ్యవస్థ మీద నడుస్తుందంటే దట్ ఇస్ బికాజ్ రాజ్యాంగం. అయితే ఈరోజు అంత పెద్ద రాజ్యాంగాన్ని జోలికి వస్తామంటే అది ఎస్సీకి సంబంధం లేదు. ఇవాళ మహిళలు ఉన్నారు, మహిళలు స్పీకర్స్ అయినారు, మహిళలు ప్రధానులు అయినారు, మహిళలు ఇలా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మహిళల మంత్రులు అయినారు. ఎట్లయినారండి? ఆర్ఎస్ఎస్ ఇచ్చినటువంటి మనువాద ధర్మశాస్త్రం ప్రకారం మంత్రులు అయినారా వాళ్ళు? ఇవాళ నిర్మలా సీతారామన్ మంత్రి ఉన్నది. ఏ ధర్మశాస్త్రం ప్రకారము, ఏ రాజ్యాంగం ప్రకారం మినిస్టర్ అయిందామే, సెంట్రల్ మినిస్టరు? వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఆమె ఇంట్లో కూర్చోవాలి, వంటగది కుందేలు పిల్లలాగా ఇంట్లో ఉండాలామె. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల సెంట్రల్ మినిస్టర్ అయింది ఆమె. సుష్మా స్వరాజ్కు సెంట్రల్ మినిస్టర్ అయింది. ఓకే, ఇది ఎవరు రాజ్యాంగము? బాబాసాహెబ్. ఇక్కడ ఎంతసేపు రాజ్యాంగం అనగా దళితులకు, రాజ్యాంగం దళితులకు కాదయ్యా, కాకులకు పిట్టలకు కూడా రాజ్యాంగం ఇచ్చిన ఆయన, జంతువులకు పక్షులకు రాజ్యాంగము, ఈ భూల మండలిలో ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి గాలితో సహా, ప్రకృతితో సహా ప్రతి ఒక్కరికి హక్కులు, రైట్స్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అది. ఎంతసేపు ఈ ఆర్ఎస్ఎస్లో కేవలం దళితులకే దాన్ని పరిమితి చేసి రాజ్యాంగం అంటే దళితులకు కాదండి. ఇవాళ నేను మాట్లాడుతున్నా అంటే కూడా ఎవరు హక్కు కల్పించారు నాకు? రిజర్వేషన్ కాదు కదా ఇది రైట్స్. నీకు నాకు ఇలా మీడియా మిత్రులు మీరంత స్వేచ్ఛగా నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగినారు, అసలు వాస్తవం కావు, అయినా మీరు అడిగినారు. అది మీరు ఏదో మీకు సమాచారం ఉందో లేదో అని నాకు తెలియదు. అడిగినారంటే మీకు ఆ రైట్ ఎవరు ఇచ్చారు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఇచ్చిన రైట్ తోడు కదా ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఎక్కడ కనపడింది మీకు? అవునా కదా? ఇదంతా వాళ్ళ ఆలోచన ఒకటే అబ్బా. రాహుల్ గాంధీ పిఎం అవుతాడు 100కు 150%, 100కి 150% రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి. మీరు మళ్ళీ నేను 5th వస్తా, జూన్ 5th వస్తా మీ దగ్గరికి. ఇంత డామ్ షూర్గా చెప్తున్నా మీకు నేను. 5th మీరు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చే నెలలో ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్తున్నారు ప్రధాన నాయకులు. ఆల్రెడీ టచ్ లో ఉన్నారు ఎమ్మెల్యేలు, మేము కొనేసుకొని అని. ఇప్పుడు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు పండబెట్టి దొక్కుతా ఎవడొస్తాడో రండి ప్రభుత్వం దగ్గరికి, ఇవన్నీ డైలాగుల పరంగానే పనికొస్తాయి. రాత్రికి రాదు 100 కోట్లు వాడేస్తారా అన్న? నేను చెప్తా మీకు, బీఆర్ఎస్ పార్టీ ఆక్సిజన్ మీద, ఓకే, దాన్ని ఏమంటారు, హాస్పిటల్లో ఆక్సిజన్ మీద ఉంది. అది ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది కదా, అందులో ఉంది. ఇది కూడా మీరు రాసి పెట్టుకోండి. ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత 10 స్థానాలు గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నేను అది చెప్పబోతున్నాను. ఆఫ్టర్ 4th జూన్ 5th నుండి స్టార్ట్ అవుతుంది మీటర్. పార్టీ అనేది భూస్థాపం అవుతుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీని పడేయడం అది కలలో కూడా ఊహించలేము. కానీ నేను గ్యారంటీ డ్యామ్ షూర్ చెప్తున్నా, నేను చెప్పేదే జరగబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. పార్టీ భూస్థాపం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఒక్క సీటు గెలవది. మూడవది హరీష్ రావు బీజేపీకి పోతాడు. ఫస్ట్ గెలిచే సీటే మల్కాజ్గిరి ఎంపీ బీఆర్ఎస్ అంటూ కలగంటే నేను వద్దాను కదా. ఆ హక్కు కూడా మీకు అంబేద్కర్ గారు ఇచ్చారు. కలగాని వచ్చి తప్పేముంది? అబ్దుల్ కలాం చెప్పింది కదా కలగానమని. తప్పేముంది? ప్రాక్టికల్గా గెలిచేది మేము. మేడం గెలుస్తుంది. నేను ఆ మార్జిన్ కూడా చెప్తా, లీస్ట్ మార్జిన్ 15-20. ఈటెల రాజేందర్ గారిని తట్టుకొని గెలిచేంత స్థాయి 100% గెలుస్తుంది బ్రదర్, 100% గెలుస్తుంది. దీన్ని మీరు మరీ హైలైట్ చేసి చూపించండి. ఈటెల రాజేందర్ ఓడిపోతున్నాడు.
మల్కాజ్గిరి పార్లమెంట్ లోనే ఈటెల రాజేందర్ రెడ్డి అనాలా ముదిరాజ్ అనాలా నాకు కూడా క్లారిటీ లేదు. వారిని ఓడించే అంత స్థాయి ఎవరికి లేదని చెప్తున్నారు. మరి మీరేమో పట్నం సుంత మహేందర్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు. ఇప్పుడు పట్నం సుంత మహేందర్ రెడ్డి సంబంధం లేని నియోజకవర్గంలో వచ్చి పోటీ చేయడం ఏంది? రాజేందర్ సంబంధం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, క్వశ్చన్ చేస్తారు. వాళ్ళ అధికారంలో రాజేందర్ కు సంబంధమా? వాళ్ళని ఎందుకు అడుగుతారు? అవసరం లేదు కదా, అధికారంలో ఉందా కేంద్రంలో. ఇది కేంద్రమే. మీరు అధికారంలో ఉందాం కాబట్టి మేము ఎవరిని పడితే ఆడ నీడ పడితే ఆడ పోటీ చేపిద్దామనే ఉద్దేశం. అట్లా కాదు కదా, కేంద్రం ఎలక్షన్స్ రాష్ట్రం ఎలక్షన్స్ అవి. కేంద్రం ఎలక్షన్స్ కదా, ఢిల్లీకి ఎలక్షన్స్ కదా ఇవి, ఎంపీ ఎలక్షన్స్. ఇంతకుముందు మా ముఖ్యమంత్రి వర్యులు నిలబడ్డారు. ఆ సీటు ఆయన నమ్మకమైన వ్యక్తి ఆల్రెడీ రంగారెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా జడ్పీటీసీ చేసినారు. ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి గారు, మిస్సెస్ సునీత మహేందర్ రెడ్డి గారు. ఆయన మినిస్టర్ చేసినారు, మినిస్టర్ టీడీపీలో మినిస్టర్ చేసినారు. పాత మనిషి. ఈయననే 200-300 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చినాడు. ఎవరు? రాజేందర్, ఈటల రాజేందర్. ఆయన పక్కనే 2 కిలోమీటర్లేనా? ఇది రంగారెడ్డి జిల్లా కదా బ్రదర్, ఒకటే డిస్టిక్ కదా. ఇప్పుడు నీకు బైఫర్కేషన్ వచ్చింది అని. ఇది ఒకటే జిల్లాలో నిలబడ్డాడు ఆయన, వేరే జిల్లాకు పోలేదు. ఆయన జిల్లాలో ఆయన నిలబడ్డాడు. దాన్ని వీళ్ళు సోషల్ మీడియా, వేర్ ఇస్ ఇట్, బీజేపీ, వాట్సాప్ యూనివర్సిటీస్ వాళ్ళకి ఎంతసేపు ప్రొపగండా చేసి మనుషుల్ని బ్లేమ్ చేసి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు గెలుస్తుందో అన్న పదం ఉంది కదా, అది చెప్తా నీకు. అది వీరన్నమాట కాదు, అది హైప్ క్రియేట్ చేసినారు. రాజేందర్ గెలుస్తున్నారు అని ఒక మౌత్ టాక్ స్టార్ట్ చేసినారు. ఈటల రాజేందర్ ఎట్లా గెలుస్తారు? ఏ బేసిస్ మీద గెలుస్తారు? ఒక్క స్ట్రాటజీ చెప్పు. ఈటల రాజేందర్ ఒక స్ట్రాటజీ మీద గెలుస్తున్నా. ఒకటే, డబ్బు ఉంటే గెలుస్తుంది. డబ్బుకు గెలుపుకి ఏం సంబంధం? పంచుతాడు, ఎంత అంటే పంచుతాడు డబ్బు. పైసలు తీసుకొని జనాలు వేసేస్తారా? ఇప్పుడు ఆర్థికంగా లేనోడు వేస్తాడు, ఏముంది? అంతే, ఆర్థికంగా లేని వాళ్ళు తీసుకుంటారు. కానీ ఈ ఎన్నిక ఎక్కడ జరిగింది తెలుసునా మీకు? మనువాదానికి, రాజ్యాంగానికి. ఫర్ డెమోక్రసీ, యాంటీ డెమోక్రసీ. ఫర్ కాన్స్టిట్యూషన్, యాంటీ కాన్స్టిట్యూషన్. ఫర్ లిబర్టీ, యాంటీ లిబర్టీ. ఈ ఎన్నిక ఈ ఆధారాల మీద, ఈ ప్రాతిపదిక మీద జరిగింది. దీని ముంగడ నువ్వు లక్షల కోట్లు, వేల కోట్లు వంచినా బయటపడవు. ఈ ఎన్నిక జరిగింది కేవలం, మళ్ళీ చెప్తా, ప్రజాస్వామ్యం, అప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మన ధర్మశాస్త్రం. ప్రజలు ఆలోచించారు, వీళ్ళు వస్తే ఇవన్నీ పోతాయి. స్వేచ్ఛ పోతుంది, రాజ్యాంగం పోతుంది, రిజర్వేషన్లు పోతాయి, ఆగం అయిపోతాం, ఫాసిజం వచ్చేస్తుంది, డిక్టేటర్షిప్ వచ్చేస్తుంది, ఒక రాజుల పాలనగా అయిపోతుంది, ఓకే, మొనార్కీ టైప్ అయిపోతుంది అని ప్రజలు హైప్ క్రియేట్ చేయడంలో పెద్ద ఇష్యూ లేదు. అలాంటి బీజేపీ యూనివర్సిటీ ఉంది ఒకటి, వాట్సాప్ యూనివర్సిటీ, వాళ్ళ డ్యూటీ ఇది. కానీ ప్రజలు బాగా క్షేత్రస్థాయిలో పనిచేసిన. కాంగ్రెస్ పార్టీకి వాట్సాప్, ఫేస్బుక్ యూనివర్సిటీ లేవా? మాకు వాట్సాప్ యూనివర్సిటీ లేవు. మీలాంటి అభిమానులు ఎవరైనా అక్కడో ఎక్కడో సోషల్ మీడియాలో ఉన్నట్టు చెప్తారు తప్ప, యూనివర్సిటీలు పెంచితే 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉండేటోళ్ళు. బ్రదర్, దేశాన్ని అమ్మేస్తారు బ్రదర్, దేశాన్ని మొత్తం ఆదాని అంబానీ అమ్మేసారు. ఏం లేదు. రేపు మోహన్ గారు కూడా పార్టీ మారుతాడు, ఎందుకంటే 1000 కోట్లు సంపాదించుకుంటారు కదా, బీజేపీ కాపాడుతుందని చెప్పి పార్టీ మారుతారు. తప్పేముంది దాంట్లో? 1000 కోట్ల సంపాదించుకో. ఇప్పుడు రాత్రికి ఎవడైతాడు ఎవడేం తెలియదు కదన్నా. పార్టీలు నేను మళ్ళీ ఇందాక 1000 కోట్లు ఎందుకు, 100 కోట్లు అయినా కూడా నేను ఏమంటున్నా తమ్మి, నేను అదే చెప్తున్నా మీకు. నేను కొంతమందికి కొన్ని సిద్ధాంతాల మీద బ్రతారు. నా సిద్ధాంతం ఎలా? సర్వీస్ మోటో, పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను కాదు, మా తాతలు, మా నాయనమ్మ, అమ్మమ్మలు, మా నాయనలు, మా అమ్మలు అక్కడికి వెళ్ళి వచ్చింది మా బ్లడ్ ఇది. నువ్వు 1,00,000 కోట్లు ఇచ్చి ఇంకో పదవి ఇస్తే కూడా పోయేటోని కాదు. అర్థమవుతుందా? నా అవకాశకు తగ్గట్టు బాబు నీకు 2 కోట్లు ఇస్తాం రా అంటారు. నేను లక్షలు మాట్లాడను, 2-3 కోట్లు ఇస్తాం రా అనొచ్చు. అన్నారా? ఐ నెవర్. అన్నారా ఎవరన్నా? నేను చెప్తున్నా మీకు, చెప్పండి పర్లేదు, ఎవరన్నా నాకెందుకు అంటారులే, చెప్తున్నా బ్రదర్. నేను పోను, వాళ్ళకు కూడా తెలుసు. నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్నికలప్పుడు ప్రచారం జరుగుతుంది కదా, ప్రతి లీడర్, ఇది ఫ్యాక్ట్, ఇది ప్రతి కాంగ్రెస్ పార్టీ లీడర్, నేను ఇతర పార్టీ నాయకులు ఉంటారు కదా, ఆ ఇతర పార్టీ నాయకులు ప్రతి పార్టీ నాయకులు కలుస్తారు. తప్పులేదు. అన్న ఈసారి నన్ను చూడండి అన్న, పార్టీని పక్కన పెట్టండి, నన్ను చూడండి, ఈ విధంగా కలుస్తారు. ఇక్కడ నీకు ఏం చెప్పబోతున్నా అంటే, నా దగ్గరకు ఒక్కడు రాడు, కట్టర్ కాంగ్రెస్ అని తెలుసు, మారరు. ఇక పాపం నా ఇంటి పక్క వచ్చి కలిసిపోతారు, నా ఇంటి ముందర వస్తారు, మరి నేను ఇక్కడే ఉంటా.
ఓటు అడగడం పక్కన పెట్టు, అట్లీస్ట్ కట్టేసి కూడా కలవరు. ఎందుకంటే వాళ్ళ క్లియర్ కట్గా తెలుసు ఈయన ఒక కటర్ అని తెలుసు, కట్టర్ కాంగ్రెస్ వాది. ఈయన దగ్గర పోయితే మనం 2 మాటలు దొబ్బించుకోవడం తప్ప ఆయన దగ్గర మనం ప్రతిఫలం పొందేది లేదు అని క్లియర్గా తెలుసు కాబట్టి రారు. రైట్. మల్కాజ్గిరి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా అంటున్నారు. గెలుస్తే పట్నం సుంతా మహేందర్ రెడ్డి గారు గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటాను మీరు? నేను రాజకీయంగా ఎంతన్నా చెప్పొచ్చు, కానీ లక్షల్లో అయితే ఉండదు రఘు. నేను అనుకుంటున్నా ఏది ఉన్నా 30, 25, 30 ఆ లెవెల్లో, థౌజండ్స్ లెవెల్లో ఉంటుంది. 100% నేను చెప్పిందే పక్కా అవుతుంది. ఇప్పుడు నేను చెప్పొచ్చు మీ వీడియోలో, ఈ ఇంటర్వ్యూలో చెప్పొచ్చు నీకు నేను 1,00,000 మెజార్టీతో గెలుస్తామని. రేపొద్దున మళ్ళీ మీరు అన్నా 1,00,000 అన్నావా గిట్ల ఎట్లా వచ్చింది అంటావు. కాబట్టి నా అనలైజింగ్ కరెక్ట్ ఉండాలి. ఈ వీడియో, ఈ ఇంటర్వ్యూ ద్వారా రేపొద్దున ఇంకెవరు కూడా నన్ను క్వశ్చన్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, రేపు ఇంకో ఎన్నిక జరుగుతుంది, నేను ఇప్పుడు కరెక్ట్ అయితే రేపు ఆ రోజు నన్ను అడుగుతారు, అన్న మరి ఈ ఎన్నికలు ఉంది మన పరిస్థితి ఏందని అడుగుతారు. నా స్ట్రాటజీ కరెక్ట్ ఉండాలి, నా అనలైజింగ్ కరెక్ట్ ఉండాలి. రైట్. చివరగా ఇంకా వాస్తవానికి మిమ్మల్ని పిలిచింది ఒకటే క్వశ్చన్ కోసం. చెప్పండి. మోహన్ గారు రానున్న రోజుల్లో ప్రోటోకాల్లో తిరగబోతున్నారా లేదా? అంతే మాకు కావాల్సింది. ఏదైనా కార్పొరేషన్ రాబోతుందా లేదా? లేదు నేను ఇలానే కొనసాగుతున్నారా? మీరు ఎలా ఉంది పరిస్థితి? రానున్న రోజు ఎలా ఉండబోతుంది? మోహన్ గారి కార్యాచరణ ఎలా ఉండదు? నేనేమంటున్నారా కన్నా, నా ఉద్దేశం ఏంటంటే మనిషి ఆశాజీవి, తప్పులేదు. నేను నిన్నేళ్ళు పనిచేసినా ఖచ్చితంగా ఆశపడడంలో అర్థం ఉంది. నేను దానికి సూటబుల్ క్యాండిడేటు, నేను అర్హుని కూడా. కాకుంటే దానికి సమయ సందర్భం వస్తుంది. డెఫినెట్గా నాకు మరొకసారి చెప్తున్నా, నాకు రేవంత్ రెడ్డి అన్న గారి మీద అపారమైన నమ్మకము, గౌరవం వారిపైన ఉంది. ఆయన పైరవుల మీద చేసే వ్యక్తి కాదు, మినిస్టర్ తీసుకుపోయి ఈయనకి ఇయ్యంటే ఇచ్చే వ్యక్తి కాదు. ఆయన క్షేత్రస్థాయిలో ఈయన వర్క్ చేసిండా లేదా, నిజమా అబద్ధమా తెలుసుకునే సామర్థ్యత ఆయనకు, ఇంటెలెక్చువలీ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా నేను చేసిన వర్క్ ఆయన వరకు వెళ్ళిందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆయన గుర్తిస్తాడని అనుకుంటున్నా. నాకు మంచి అవకాశం వస్తుందని కూడా ఆశపడుతున్నా. థ్యాంక్ యూ మోహన్ గారు. మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ తర్వాత కలుద్దాం. నమస్తే.